ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. ఈసారి అసెంబ్లీ అంతా యువనేతలతో నిండిపోయింది. అయితే జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉమ్మడిగా పనిచేసి పరిపాలన చేస్తున్నప్పటికీ అందరి దృష్టి జనసేన ఎమ్మెల్యేలపైనే ఉంది. జనసేన పార్టీ దశాబ్ద కాలపు సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది. గతంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన ఉంటుందో పార్టీ మేనిఫెస్టో ద్వారా పవన్ ప్రచారం చేశారు. తప్పు చేస్తే ఎంతటి వాడైనా చట్టం నుండి తప్పించుకోలేడని తేల్చి చెప్పాడు. దీంతో కూటమి పాలనలో జనసేన ఎమ్మెల్యేలపైనే ప్రజలంతా ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా మరో 15 ఏళ్లు ముందుకెళ్తాయని పవన్ అనేక సందర్భాల్లో చెప్పారు. ఇక అదే విషయాన్ని నారా లోకేష్ కూడా మహానాడు వేదికగా వెల్లడించారు. మూడు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకెళ్లాలని తమ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో జనసేన ఎమ్మెల్యేలపై పవన్ ఫోకస్ పెంచారు. జనసేనకు ఉన్న 21 మంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పవన్ సర్వేలు చేయిస్తున్నారట. వీరిలో 3 మంత్రులు ఉండగా వారిని తప్పించి మిగతా 18 మంది ఎమ్మెల్యేలపై జనసేన అధినేత పవన్ నివేదికలు తీసుకుంటున్నారు. అయితే ఈ నివేదికల్లో సంచలన విషయాలు బయటకొచ్చాయని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 18 మంది ఎమ్మెల్యేల్లో 6 ఎమ్మెల్యేలు వివాదాలకు కేంద్రంగా ఉన్నారట. మిగతా 12 మందిలో 6 అసలు ప్రజలకు దూరంగా ఉండగా ఇక ఇతర నేతలు అడపాదడపా మాత్రమే ప్రజలను కలుసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ సర్వే నివేదికలపై పవన్ కూడా ఆగ్రహంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఏడాది పూర్తయినా జనసేన ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గరకు కాకపోవడం ఇప్పుడు జనసేన శ్రేణుల్ని కలవరపెడుతోంది. కూటమిగా ఉన్నంత వరకైతే పర్లేదు కానీ భవిష్యత్తులో జనసేన ఏదో ఒక సమయాన ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేటి జనసేన నేతల పనితీరే భవిష్యత్తులో పార్టీ పరిస్థితిని నిర్దేశిస్తాయి. జనసేన పార్టీ అంటేనే యువతను రాజకీయాల వైపు మళ్లించిన పార్టీ. తప్పును తప్పుగా ప్రశ్నిస్తూ పోరాటాన్ని ఆయుధంగా మలుచుకుని ప్రజాగలంగా నిలిచిన పార్టీ. అటువంటి పార్టీ ఎమ్మెల్యేలు నేడు ప్రజలకు దూరంగా ఉన్నట్లు వార్తలు రావడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇటీవల కేకే సర్వే కూడా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ పరిస్థితిని తన నివేదికలో వెల్లడించింది. జనసేన పార్టీకి కూటమి పాలనలో గుర్తింపు లేదని అధిష్టానం జాగ్రత్తలు తీసుకోకపోతే పార్టీకి భారీ నష్టం తప్పదని హెచ్చరించింది. ఇక ప్రస్తుత పరిణామాలన్నింటినీ చక్కబెడుతూ భవిష్యత్తులో పార్టీ కోసం పవన్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండనున్నాయో చూడాలి.